ఒక ఊరిలో బెల్లా అనే అందమైన అమ్మాయి ఉండేది. ఆమె ఎంతో మంచిది. ఆమెకు ఇతరుల్ని సహాయం చేయడం, కథలు చదవడం చాలా ఇష్టం. ఒక రోజు ఆమె తండ్రి అడవిలో దారి తప్పిపోయాడు. ఒక పెద్ద కోట చూసి, దాహం తీర్చుకుని వెళ్ళిపోవడానికి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు తన కూతురు బెల్లా కోసం ఒక పువ్వు కోశాడు. అప్పుడు ఓ భయంకరమైన రాక్షసుడు వచ్చి, నాదైన పువ్వు తీసుకున్నావు అని కోపంగా అరిచాడు. తండ్రి ఏమీ తెలియకనే చేశానని చెప్పాడు. రాక్షసుడు, నీ కూతురు నా దగ్గర ఉండాలి, లేదంటే నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు. బెల్లా తన తండ్రిని కాపాడడానికి కోటకి వెళ్లి రాక్షసుడి దగ్గర ఉండటానికి అంగీకరించింది. మొదట ఆమె భయపడింది. కాని రోజులు గడిచే కొద్దీ రాక్షసుడు నిజానికి మంచి మనసున్నవాడని తెలుసుకుంది. వారు కలిసి కథలు చెప్పుకోవడం, కోటలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు బెల్లా రాక్షసుడు మంత్రగత్తె శాపం వల్ల రాక్షసుడిగా మారిన రాజు అని తెలుసుకుంది. ఎవరో ఒకరు నిజంగా ప్రేమిస్తేనే అతడు మళ్లీ మనిషవుతాడు. తన ప్రేమను వ్యక్తం చేయగానే శాపం తొలగిపోయింది. రాక్షసుడు మళ్లీ అందమైన రాజుగా మారాడు. కోట ఆనందంతో మెరుస్తూ వెలిగింది. బెల్లా రాజు సంతోషంగా జీవించారు. ముగింపు: నిజమైన అందం మనసులో ఉంటుంది. ఇది పిల్లలకి నేర్పే మంచి పాఠం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, కామెంట్, షేర్ చేయండి.